Not the director. Very good morning, everybody. గత సోమవారం 31వ తేదీ జనవరి 2022 రోజు సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో వకులాభరణం నర్సయ్య తన ఇన్నోవా కారులో పెట్టిన డబ్బులను కారు డ్రైవర్ని ఒక తుపాకీతో బెదిరించి తన తొడకి గాయం కూడా చేసి కారులో ఉన్న 43,50,000 రూపాయలని దొంగిలించిన కేసు మీ అందరికీ తెలిసిందే. సో ఈ కేసు యొక్క వివరాలు ఈ కేసు రిజిస్టర్ అయ్యాక ఒక 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్న టెక్నికల్లీ సౌండ్ అయిన ఆఫీసర్స్తో ఒక 15 ప్రత్యేక బృందాలను చేయడం జరిగింది. ఆ ప్రత్యేక బృందాలు అన్ని కోణాలలో ఆధారాలు సేకరించి నమ్మదగిన సమాచారం మేరకు నిన్న ఉదయం ఎడమ సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆధారాలతో విచారించగా తను నేరాన్ని ఒప్పుకున్నాడు. తనతో పాటుగా A1 గజ్జరాజు, A3 బల్లిపురం కరుణాకర్, A4 బీగుళ్ళ వంశీకృష్ణ వాళ్ళు కూడా నేరంలో పాల్గొన్నట్టు మా పోలీసు విచారణలో తెలిసింది. ఆ విచారణ ఆధారంగా వారి వద్ద నుండి చోరీ సొత్తును మరియు నేరం చేయడానికి ఉపయోగించిన వాహనాలను వారి వద్దనున్న సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ క్రైమ్ హిస్టరీకి వస్తే ప్రధాన ముద్దాయి ఇందులో గజ్జరాజు. తన వయసు 26 సంవత్సరాలు. అతను కొండపాక మండలానికి చెందిన వ్యక్తి, కానీ తన నివాసం ఉండేది కీసర మండలంలో ఉంటారు. ఇతను తన సమీప బంధువులైన ఎడమ సాయి కుమార్ ఒక అమ్మాయిని ప్రేమించే విషయంలో వీళ్ళిద్దరు కూడా ఒక కేసులో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. గత ఆగస్టు నెలలో. సెప్టెంబర్లో ఇద్దరు రిలీజ్ అయ్యారు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరికీ కొద్దిగా అప్పులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ఇబ్బందుల నుండి ఎట్లయినా బయటపడాలి అనే ఉద్దేశంతో A1 అయిన గజ్జరాజు, A2 అయిన ఎడమ సాయి కుమార్, A3 అయిన కరుణాకర్, వీళ్ళు ముగ్గురు కూడా ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదిస్తుంటే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారు. అదే క్రమంలో వాళ్ళు అంతకుముందే ఒక సిరిసనగల్ల గ్రామంలో ఒక నెంబర్ లేని బైక్ని చోరీ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు 31వ తేదీ ఎనీవే రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందని బాగా ప్రచారం జరిగినందున ఆ రోజు సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే ఎక్కువగా క్యాష్ దొరికే అవకాశం ఉంది అని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని తనను కుక్నూర్పల్లికి పిలిపించుకోవడము, ఆ తర్వాత సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని గమనించి డ్రైవర్ తన ఆ క్యాష్ని తీసుకొని ఇన్నోవాలో పెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కళ్ళారా చూసి ముందే అనుకున్న పథకం ప్రకారంగా ఆ డ్రైవర్ ఒక్కడే ఉండడము, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తనని తుపాకీ చూసి బెదిరించి తను రెసిస్ట్ చేస్తే అదే క్రమంలో తుపాకీని కాల్చి తనని హత్యా ప్రయత్నం చేయడము, దాని తర్వాత తన కారులో ఉన్న సొమ్మును కూడా తీసుకొని పారిపోవడం జరిగింది. ఈరోజు నిన్న పొద్దున ఎడమ సాయి కుమార్ని అదుపులోకి తీసుకున్నాక మొత్తం నేరం యొక్క వివరాలు, వారు నేరం చేసిన విధానం కూడా బయటపెట్టడం, 4 నేరస్తులు కూడా వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో వారి దగ్గర నుండి ఒక 34 లక్షల సొమ్ము, అట్లాగే 2 బైక్స్, ఒకటి పల్సర్ బైక్ నెంబర్ లేనిది, అది వాళ్ళు అంతకుముందే చోరీకి చేశారు. అలాగే A3 కరుణాకర్ నుండి ప్యాషన్ ప్రో బైక్, అలాగే A1కి సంబంధించిన ఒక స్విఫ్ట్ డిజైర్ కారు మరియు 3 మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఉపయోగించిన తుపాకీ కోణంలో మరింత లోతుగా విచారణ మొదలుపెట్టాము. దానికి కూడా ఒక 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది.
వారు అక్రమంగా సంపాదించిన తుపాన్లు ఎప్పుడు సంపాదించారు, ఎలా సంపాదించారు, ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో ఒక 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ సిద్దిపేట నేతృత్వంలో చేసి ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో ఈ కేసు జిల్లా వ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశమైంది. ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉండడము, అంతే మొత్తంలో తుపాకీ ఉపయోగించి అంత పెద్ద నేరం చేయడం సెన్సేషన్ అయింది. కానీ ఈ కేసును ఛేదించడంలో సిద్దిపేట పోలీస్ టీమ్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేక ప్రతిభ కనపరిచారు. ఇందుకు ఈ 15 ప్రత్యేక బృందాల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క అధికారిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఇన్వెస్టిగేటింగ్ అధికారి అయిన భిక్షపతి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని కేసుని ఛేదించడంలో చాలా గైడెన్స్ అండ్ సపోర్ట్ టీమ్ని లీడ్ చేసిన ఏసీపీ గజ్వేల్ మరియు ఏసీపీ సిద్దిపేటలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాక ఈ కేసును ఛేదించడంలో టెక్నాలజీ చాలా ముఖ్య పాత్ర పోషించింది అక్యూజ్లను ఐడెంటిఫై చేయడంలో. అందులో సిద్దిపేట ఐటీ సెల్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని, ప్రత్యేకించి ఐటీ సెల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్ శ్రీకాంత్ని ప్రత్యేకంగా నేను మా సిద్దిపేట టీం అందరి తరఫున కూడా తనను అభినందిస్తున్నాను. అందరికీ కూడా డీజీ గారి తరఫున అభినందనలే కాకుండా వారందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ. వాళ్ళు నిన్న ఎడమ సాయి కుమార్ నిన్న పొద్దున మేము మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడ తను నేరాన్ని ఒప్పుకున్న తర్వాత కొండపాక మండలం మంగోల్ గ్రామంలో A2 గర్జరాజుని మరియు అదేవిధంగా మిగతా వాళ్ళని A3 కరుణాకర్ని కీసర బల్లగూడ గ్రామం కీసర మండలంలోను, అలాగే A4ని బోయిగూడలో అదుపులోకి తీసుకొని వాళ్ళని ఈరోజు పొద్దున కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ కోణంలో లోతుగా దర్యాప్తు చేయడానికే 3 స్పెషల్ బృందాలు తయారు చేయడం జరిగింది. వాళ్ళు డెడికేటెడ్గా వెపన్స్ గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ వివరాలు తెలియగానే డెఫినెట్లీ అందరికీ చెప్పబడతాయి. నిందితులకున్న నేర చరిత్ర ఏంటి అనేది కూడా మాకు ఇన్వెస్టిగేషన్కి ఇంకా టైం కావాలి. వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళ నేర చరిత్ర కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మటుకు వాళ్ళు ఆల్రెడీ ఒక పోక్సో కేసులో సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ అయినట్టు మటుకు ఇమీడియట్గా తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా చెప్పారు. బట్ వాళ్ళకి అంతకుముందు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైనా నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఎట్లాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్కి వచ్చే రిప్లై ఆధారంగా మరియు మేము పోలీస్ కస్టడీ వేసుకొని చేసే విచారణ ఆధారంగా వాళ్ళ నేర చరిత్ర కూడా, ఇంతకుముందు ఉన్న నేర చరిత్ర కూడా బయట పెట్టడం జరుగుతుంది. సో ఫార్ 34 lakhs రికవరీ చేశాం. 43 లక్షలు పోయింది, 34 lakhs రికవరీ చేశాము. తను కొంత సొమ్ము తను అప్పు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. ఆ సొమ్ముని ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. దట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఎవరికండి? వాళ్ళకి ప్రస్తుతానికి అట్లాంటి కోణం మా విచారణలో అయితే బయటపడలేదు. బట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే లోపల అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్లీ విచారణలో తేలుతుంది. కారు డ్రైవర్ పాత్ర కూడా ప్రస్తుతానికి ఇది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వీరే నేరం చేశామని కేటగారికలీ ఒప్పుకోవడం జరిగింది. టెక్నాలజీ ఉపయోగించి చేశాము. కెమెరాలు చాలా పనిచేసిన కెమెరాల ద్వారా ఉన్న టెక్నాలజీ ద్వారా చేశాం. మీరు అందరూ చూసారు, అందరికి కళ్ళ ముందర ఫింగర్ ప్రింట్స్ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్స్ అంతా మేము కోర్టులో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఆ ఆధారానికి ఇంటిగ్రిటీ ఉండాలి అంటే అది పబ్లిక్ మెటీరియల్ అయి ఉండకూడదు.
మనం ఎంత ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ గురించి బయట చెప్తే ఆ విషయాన్ని నేరస్తుడు తన ట్రయల్ అప్పుడు వాడుకుంటారు తనకి అడ్వాంటేజ్గా. సో అందుకని ఆ వివరాలు ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఆ వివరాలు నేరాలకి సంబంధించిన ఆధారాలు అనే విషయాలు గోప్యంగా ఉంచబడతాయి. బట్ నేరం చేసిన విధానము బయట ఉన్న ఇన్ఫర్మేషన్ మటుకు విల్ బి ఏబుల్ టు గివ్ అవుట్ ఈజీలీ. నలుగురు ఇంకా ఎవరెవరివి ఉన్నాయి అనే కోణంలో తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది. సాయి కుమార్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మేము తీసుకొచ్చడం జరిగింది. తనని తన సొంత ఊరు ఉన్న తను యాక్చువల్లీ తీసార బండ్లగూడలో ఉంటారు. ఇంట్లో ఒక రాజీవ్ గృహకల్ప పబ్లిక్ కాంప్లెక్స్లో ఉంటారు. బట్ మేము తీసుకొచ్చిన టైంలో తను ఎర్రవల్లిలో ఉంటే అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి ఇతర అనుమానితులతో పాటు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ రిలేటివ్స్, వాళ్ళందరికీ ఒకరికొకరికి రిలేటివ్స్. A1 గజ్జరాజు, A1 యొక్క బావ A3 కరుణాకర్, A1 యొక్క బామ్మంది A4 వంశీ. ఆ కోణంలో దర్యాప్తు చేయడానికి 3 ప్రత్యేక బృందాలు నేను నియమించడం జరిగింది. వాళ్ళందరూ అదే పనిలో ఆల్రెడీ టీమ్స్ బయట ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. డెఫినెట్లీ గతంలో దుబ్బాకలో కూడా వెపన్స్ దొరికాయి. ఓకే, ఆ కోణంలో కూడా చూస్తాం. నాకు ఐడియా లేదు, పర్సనల్లీ చూస్తాం. మద్దూరు మండలంలో జరిగింది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది ఎయిర్ గన్ ఫ్రెండ్స్ మధ్యలో ఆటలాడుతూ ఉంటే అది యాక్సిడెంటల్గా పేలడం, ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. అందులో 304 part 2 కేసు రిజిస్ట్రేషన్ అయింది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అమలు చూసి వాళ్ళు ప్రతిసారి ఇలా చేస్తున్నారు కాబట్టి మాకు భయభ్రాంతులు గురించిన ఆ వెహికల్ తీసుకొని స్పీడ్గా రాష్గా డ్రైవ్ చేయడము, అతుపాటితో షో చేయడము, అంతా 2 సార్లు పోలీసుల్లో కూడా వాళ్ళు చేసినట్టుగా సమాచారం. దీని మీద గంటల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్లీ వాట్ ఎవర్ ఈస్ పర్మిటెడ్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్మిషన్ లేని వాటి మీద కూడా డెఫినెట్లీ ఏదైనా నోటీస్లోకి వస్తే వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ ఇందులో కూడా ఇంకా వీరు ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరి సహాయంతో తెచ్చారు, ఇంకా దేనికైనా అఫెన్స్ చేయడానికి ఉపయోగించారా అనే ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఏంటండి? Illegal guns, as of now, this is one gun that is illegally there on record. I cannot disclose my intelligence report because it is intelligence report. License presently na దగ్గర లేదు, but definitely I can give information on how many licensed weapons are there in the district. డెఫినెట్లీ మేము లాస్ట్ టైం ఆడిట్ చేయించుకున్నాము. ఆల్మోస్ట్ సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ కూడా సీసీ కెమెరాస్తో కవర్ చేయడం జరిగింది. బట్ వివిధ కారణాల వల్ల, మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల కొన్ని పనిచేయట్లేదు అనేది నా దృష్టికి కూడా రావడం జరిగింది. దాంతో మేము ప్రజాప్రతినిధులు మరియు కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని వాటిని బాగు చేయించడం కానీ ఇంకా బెటర్ కెమెరాస్ పెట్టించడం కూడా జరుగుతుంది. Any other question? Okay, thank you. చెప్పండి.
అంటే ఇఫ్ ఎవ్రీబడి గ్యాదర్స్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మేము కూడా 10:30కి వచ్చాము. స్టాఫ్ అందరూ లేకుండే. I can only talk about this time. నేను 10:30కి వస్తాను. 10:30 అంటే 10:30కి రావడానికి నేనైతే వచ్చాను. 10:30 అంటే అప్పుడు ఓన్లీ 4 మెంబర్స్ వచ్చారు. మేడం వస్తే అడిగింది, అందరు వచ్చిందా లేదని అడిగిండ్రు. See, I want to. Okay, thank you. తర్వాత